హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్ అనమాట. మంచి బ్లౌజ్ కటింగ్ అంటే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, నడుము తక్కువగా ఉంటుంది. ఇలాంటి బ్లౌజెస్ చెప్పినప్పుడు కూడా చూస్తారు కానీ లైక్ ఇవ్వరు. చూడండి, మీరు లైక్ ఇవ్వండి, లైక్ ఇచ్చి చూడండి. మీకు నచ్చకపోయినా ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నష్టం ఏం లేదు కదా. మీరు లైక్ ఇచ్చి వీడియోలోకి వెళ్ళిపోయింది. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే మిడిల్కి మర్చేసి నడుము లూజ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ టైట్ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఓపెన్స్ అటువైపు ఉంది, జైటింగ్ నా వైపు ఉందనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ షోల్డర్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ దగ్గర వరకు వచ్చింది హైట్. వచ్చింది దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. మరి మీరు కొలతలు రోజు బ్లౌజ్ ఒకటే చెప్తున్నారు కదా, ఏం చూడాలని మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మీరు గమనించాలి ఎక్కడ మార్పు జరుగుతుంది బ్లౌజ్ అనేది. చూడండి, ఇక్కడ చంకదింపు సైజ్ ప్రకారం పెట్టేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని కింద ఖర్చు వదిలేసుకొని పైన ఖర్చుతో కలిపి పెట్టేశాను అనమాట. బ్యాక్ హైట్ అంటే నెక్ కోసం. ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేస్తున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉంది, 30 ఇంచులు ఉందన్నమాట. 7.5 అంటే 4 ప్లేస్ చేసేసుకుంటే 30 ఇంచుల నడుము లూజు. మరి చెస్ట్ ఎంత ఉంది సైజ్కి, చెస్ట్ చూసుకోవాలి కదా. చెస్ట్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు వచ్చిందే మనకు చెస్ట్ అనమాట. చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ అనేది అస్సలు లేదనమాట, కరెక్ట్గా ఉంది బ్లౌజ్. ఇంకా ఫ్రంట్లో చెక్ చేసుకుంటున్నాను. నాకు 9.5 ఇంచులు వచ్చింది. చూడండి, 9.5 ఇంచులు అంటే దగ్గర 38 ఇంచెస్ చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్కి నడుముకి ఎంత లూజ్ ఎక్కువగా ఉందో చూడండి, మనకు సైడ్ కుట్ అనేది ఇలా వస్తుందన్నమాట. కాబట్టి చెస్ట్ ఎక్కువగా ఉంది వీళ్ళకి. చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది. స్టిచ్చింగ్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. నడుము దగ్గరికి సన్నగా రావాలి కదా. ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ వచ్చేసింది. మరి నెక్ మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అనమాట, నేను ఏమైనా మిస్టేక్ రాస్తున్నానా అని చెప్పేసి చూడాలన్నమాట. చూస్తేనే అర్థమవుతుంది. కరెక్ట్గా 9.5 వచ్చిందండి. మనం ఎక్కడ మిస్టేక్ చేయట్లేదు. ఇక్కడ ఈ బ్లౌజు ఎక్కడెక్కడ మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ముడతలు లేకుండా వస్తుంది అనేది నేను ఇంకొక వీడియో 5 మినిట్స్ వీడియో నిన్నే పోస్ట్ చేశాను, కావాలంటే వెళ్ళి చూడండి. ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి కింద వచ్చేసి పైన వచ్చేసి 2, కింద వచ్చేసి 2.5కి కొద్దిగా తక్కువగా. ఎందుకంటే కొంచెం నెక్ పైకే వేస్తారు పెద్దవాళ్ళు కాబట్టి. నెక్ రౌండ్ ఇక్కడ తిప్పేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఎంత పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని మనం ఆల్రెడీ చంకదింపు మార్కింగ్ వేసాను సైజ్ ప్రకారం. అక్కడికి బాక్స్ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని చంక దగ్గర 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టేసి నెక్ రౌండ్ తిప్పుతున్నాను. నెక్ పైకి ఉన్నప్పుడు 1.5 చెప్పామంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి 1.5 సరిపోతుంది. ఎందుకంటే నడుము సన్నగానే ఉంది కదా, సరిపోతుందండి. లావుగా ఉన్న వాళ్ళకి 1.5 ఇంచు పెట్టుకోవాలన్నమాట చంక దగ్గర. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. వచ్చిందే మనకు ఆమ్ రౌండ్ అనమాట. ఇక్కడ మనకి 8 ఇంచులకు ఒక గీత అలా ఎక్స్ట్రాగా ఉందన్నమాట. 8 అనుకోండి. పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసి టేప్ పెట్టేసి చెక్ చేసుకోవాలి. ఈ చెస్ట్కి మనకు ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. మనకి ఎలాంటి మార్పు చేయాల్సిన పని లేదు. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ అనమాట. నేను వాయిస్ ఇచ్చేటప్పుడే అన్నీ డిస్టర్బెన్స్గా ఉంటుందండి. ఏం చేస్తాం, ఇప్పుడు బిజీగా ఉండడం వల్ల మార్నింగ్ పొద్దున్నే ఇచ్చినా కూడా డిస్టర్బెన్స్ అయితే వస్తున్నాయన్నమాట. తప్పదు. ఇంకా నెక్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేనైతే ఈ బ్లౌజ్కి ఎక్కడెక్కడ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ముడతలు లేకుండా వస్తుంది, బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది అనేది చిన్న వీడియో చేశాను. కావాలంటే చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి చంక దగ్గర ఖర్చు అనేది తగ్గింది కదా, అక్కడ పెంచేసాను అనమాట కొద్దిగా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఫ్రంట్ కట్ చేస్తే బ్లౌజ్ అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసేసుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్. ఇంకా హ్యాండ్స్ కోసం అయితే ఇక్కడ చూడండి, కింద హెచ్చు తగ్గు లేకుండా నీట్గా ఒక లైన్ వేసేసి ఎక్స్ట్రాలన్నీ కట్ చేసేసుకొని హెమ్మింగ్కేనండి, ఇది అన్లోడింగ్ కాదనమాట. మనం హెమ్మింగ్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసి ఈ స్కేల్ అంటే 1.5 ఇంచు నేను హెమ్మింగ్కి పెట్టేసుకుంటాను. ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసేయాలన్నమాట. ఇలా బ్లౌజ్ నీట్గా పెట్టేసుకొని చూడండి, నాకైతే కరెక్ట్ సీజర్ పట్టుకునే ప్లేస్లో ఆయిల్ పడిందనమాట. ఆయిల్ పడి బొబ్బు వచ్చేసింది. చూడండి, అది ఎక్కడ పగులుతుందో అని జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. పగిలింది అనుకోండి నొప్పి ఎక్కువ అవుతుంది కదా, అందుకని. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హైట్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసాను. ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం చంక డౌన్ వచ్చేసి 8 ఇంచులు ఉంది కదా. చూడండి, హ్యాండ్ హైట్
10 ఇంచులు ఉందన్నమాట. 10 ఇంచులు అంటే 3.5 ఇంచుల చంక డౌన్ అనేది పెట్టేస్తున్నాను. మనకి 8 ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చింది కదా, పెట్టేసుకొని చూడండి చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఆమ్ రౌండ్ చెక్ చేసుకొని హ్యాండ్ లైన్ వేసేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచు నుంచి డౌన్ చేస్తాను. నేను షోల్డర్ దగ్గర ఎలా డౌన్ చేస్తానంటే లావుగా ఉన్న వాళ్ళకి ఒకలా, సన్నగా ఉన్న వాళ్ళకి ఒకలా డౌన్ చేస్తానన్నమాట. ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి కర్వ్ స్కేల్స్ ఉంటే వాడండి, మీ ఇష్టం, అది వాడే వాళ్ళ ఇష్టం అనమాట. నాకైతే కర్వ్ స్కేల్ లేకపోయినా కరెక్ట్గా కట్ చేయగలను. చూడండి ఇక్కడ టక్స్ అయితే పెట్టేస్తున్నాను ఎక్కడికక్కడ. మీరు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ అనేది అస్సలు లేవన్నమాట. పాటలు పెట్టకూడదు కట్ చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ, ఊరికే సాంగ్స్ వాడకూడదు. అంటే షార్ట్ వీడియోలో వాడక తప్పట్లేదు. ఇలా వ్యూస్ తక్కువగా వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకని చెప్పేసి మీరు చూసిన వాళ్ళు లైక్ ఇచ్చారనుకోండి, ఇంకొంతమందికి వీడియో రికమెండేషన్ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ క్రాస్ కటింగ్ నార్మల్ కటింగ్ అని సైజులో చెక్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నార్మల్ కటింగ్ అనమాట, క్రాస్ కాదు. ఈ విధంగా స్ట్రైట్గా వేసేసుకొని ఇక్కడ సైడ్ వైపు నెచ్చి తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట చివరిలో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మార్కింగ్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకొని అప్పుడు ఫ్రంట్ హైట్ చెక్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. మనం బ్యాక్ పర్ఫెక్ట్గా కట్ చేసామనుకోండి, ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఫ్రంట్లో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి, ఫ్రంట్ హైటు చూసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు. ఇంకా నెక్ అయితే ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ ఉంటుంది కదా, పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేసుకొని ఇలా సైజ్ బ్లౌజ్ పెట్టేసి అయినా చెక్ చేసుకోవచ్చు, లేదంటే టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు అనమాట. సైజ్ పెట్టారనుకోండి మీకు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ సైజే పెట్టేస్తున్నాను. చూడండి కొంతమంది డీప్గా వేస్తారు, కొంతమంది తక్కువగా వేస్తారు. ఫ్రంట్లో చూసి పెట్టుకోవాలి. చూడండి నాకు కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేస్తాను, ఎందుకంటే ఇది కుట్టేసరికి దిగుతుంది కదా, అందుకని. ఇక్కడ ఉక్స్ పట్టి వచ్చేసి ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ హైట్ చూసుకుంటాం కదా. ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి, స్ట్రైట్ కటింగ్ కాబట్టి బ్లౌజ్తో చూస్తున్నాను. అక్కడికి మార్కింగ్ వేసేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకొని కూడా క్రాస్ బెల్ట్ షేప్ ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను హ్యాండ్స్కి లోతు తీయడం చూపించలేదు, ఎందుకంటే ఇక్కడ డాట్స్ కూడా చూపించట్లేదు. ఎందుకంటే డాట్స్ చూపిస్తాను, అవన్నీ చిన్న వీడియో తీశానమాట. ఎక్కడ మార్పు చేయాలనేది, ఎక్కడ మార్పు చేస్తే మీకు బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది చిన్న వీడియో కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయిందనమాట. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. పర్ఫెక్ట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా కొన్ని టిప్స్ పాటిస్తూ స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా, దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటే స్ట్రైట్ కటింగ్కి ఇలా చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కొద్దిగా మిగిలింది కదా మనకి క్రాస్ బెల్ట్ షేప్, దానికి 1 ఇంచ్ యాడ్ చేసి కట్ చేసేస్తే మనకి క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ప్రత్యేకించి కొలతలు పెట్టుకోవాల్సిన పని లేదు. స్ట్రైట్ కటింగ్కి ఇలా సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇంకా అయిపోయింది, మనకి కటింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ డాట్స్ వచ్చేసి డాట్స్ కూడా ఈ వీడియోలోనే చూపిస్తున్నాను. చూడండి 2.5 ఇంచులకు డాట్ పాయింట్, 2 ఇంచుల గ్యాప్ అనమాట. డాట్ పొడవు వచ్చేసి 2 ఇంచులే, ఎందుకంటే షార్ప్గా వేయరనమాట. అందుకని ఎంత పెద్ద సైజ్ అయినా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చిన్న లైక్ ఇస్తే మాకు ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ.